నేను ఇందాక కాల్ చేసినప్పుడే బయలుదేరి ఉంటే ఇంకా ఎందుకు రాదు? నేను వచ్చి 25 మినిట్స్ అవుతుంది. ఈ అమ్మాయి హెయిర్ ఎంత లాంగ్గా సిల్కీగా ఉంది. నేను నా హెయిర్ కేర్ని రీస్టార్ట్ చేయాలి. ముందులా నా హెయిర్ కూడా అవ్వాలి. ఈ స్ట్రెస్ వల్ల కుదరట్లేదు. నేను వచ్చి ఇంతసేపు అవుతుంది కదా, ఏదైనా ఆర్డర్ చేయనా? ఎందుకులే, మళ్ళీ ఎలాగో వేదశ్రీ వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఆర్డర్ చేస్తాం కదా. కానీ ఇంతసేపు ఉండి ఏమీ తీసుకోకపోతే ఏమనుకుంటారో. సర్లే, ఏదో ఒకటి తీసుకుంటా. ఇదే నాకు మెనూలో లీస్ట్ ఎక్స్పెన్సివ్గా అనిపించింది, అందుకే తీసుకున్నాను. అసలే షుగర్ ఇంకా చాక్లెట్ ఇంటేక్ తగ్గిద్దాం అనుకుంటే ఇది తినాల్సి వస్తుంది. అయినా సరే వర్కౌట్ డే టు డే చేస్తే ఇలా తిన్నా మధ్య మధ్యలో ఏం కాదు. కానీ నేను మ్యాక్సిమం మిస్సే చేస్తాను కదా. అయినా చూడు, ఈ వేదశ్రీ ఇంకా రాలేదు. అందుకని ఎప్పుడు ముందు రాకూడదు. ముందు వస్తే ఇదొక ప్రాబ్లం. అయినా దీన్ని స్లోగా తింటాను, లేకపోతే ఇంకేదైనా ఆర్డర్ చేయాల్సి వస్తుందేమో. మిగతా ఫ్రెండ్స్ అందరినీ కూడా రమ్మనాల్సింది. అప్పుడు ఎవరో ఒకరు టైంకి వచ్చేవాళ్ళు కదా. నేను ఇలా ఒంటరిగా కూర్చోవాల్సి వచ్చేది కాదు. నెక్స్ట్ టైం నుంచి ఇలా ఒక ఫ్రెండ్ని కలవడానికి అస్సలు రాను. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితేనే వస్తాను. కాదు, నన్ను ఇంత వెయిట్ చేయించింది కదా, నెక్స్ట్ టైం నేను తినని వెయిట్ చేస్తాను. దాని తర్వాత సారి నుంచి మాత్రం ఫ్రెండ్స్ని గ్రూప్లో మాత్రమే కలుస్తాను. ఇదే కరెక్ట్.